మాకు మీ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. అసలు మీకేం జరిగింది? నా గురించి మీకు చెప్పాలంటే దానికంటే ముందు దేవదాసి హిస్టరీ గురించి మీకు చెప్పాలి. ఒకప్పుడు దేవదాసి అంటే చాలా గౌరవం మరియు భక్తితో చేసే సేవ. దేవాలయాల్లో నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ, దేవుడికి సేవ చేస్తూ బతికేవాళ్ళు. దేవదాసి అవడమంటే దేవుడికి దగ్గరవడమని నమ్మేవాళ్ళు. దానికోసం చాలామంది అమ్మాయిలు దేవదాసి అవ్వాలని కోరుకునేవాళ్ళు. కాని సమయంతో పాటు అన్నీ మారుతూ వచ్చాయి. ఫారెన్ ఇన్వేడర్స్ ఇండియాలో ఉన్న దేవాలయాలన్నీ ధ్వంసం చేస్తూ వచ్చారు. దేవాలయాల్ని నమ్ముకున్న దేవదాసీలకు ఉండటానికి చోటు, అలాగే ఆదాయం లేకుండా పోయింది. ఆదాయం కోసం రాజులు, జమీందారుల సభలు, పెళ్లిళ్ళు, అలాగే గ్రామ వీధుల్లో పాటలు పాడుతూ నాట్యం చేయాల్సొచ్చింది. తరువాత వాళ్ల పక్కన పడుకోవాల్సొచ్చింది. 19వ శతాబ్దంలో అప్పుడే ఇండియాలో ప్రాస్టిట్యూట్స్ బ్రోతల్ హౌసెస్లో ఉండేవాళ్ళు. అలాగే దేవదాసీలు, హై క్లాస్ పీపుల్ స్వాములతో శృంగారం చేసేవాళ్ళు. ఇది చూసిన బ్రిటిషర్స్ దేవదాసి వాళ్ళని కూడా ప్రాస్టిట్యూట్స్లా ట్రీట్ చేసేవాళ్ళు. అలాగే దేవదాసి సిస్టమ్ ప్రివెన్షన్ యాక్ట్స్ కూడా స్టార్ట్ చేశారు. చాలామంది బ్రిటిష్ సోల్జర్స్ బ్రోతల్ హౌసెస్లో ఉన్న ప్రాస్టిట్యూట్స్ వల్ల హెచ్ఐవికి గురయ్యారు. ఇది చూసిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రాస్టిట్యూట్స్ అందరూ గవర్నమెంట్ అండర్ రిజిస్టర్ అయ్యేలా చూశారు. దాంట్లో దేవదాసి వాళ్ళని కూడా రిజిస్టర్ చేసి పర్మనెంట్గా ప్రాస్టిట్యూట్స్ అని ముద్ర వేసేశారు. 1947లో స్వతంత్రం తరువాత చాలా దేవదాసి ప్రివెన్షన్ యాక్ట్స్ స్టార్ట్ చేశారు ఈ దేవదాసి సిస్టమ్ని స్టాప్ చేయడానికి. కానీ ఇలాంటివి ఇంకా ఆగలేదు. ఈ దేవదాసి సిస్టమ్ వల్ల చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనమయ్యాయి. దాంట్లో నేనొకదాన్ని. 1994లో మా అమ్మ నాన్న నన్ను దేవదాసి చేశారు. ఒక ఆవిడ నన్ను ప్రాస్టిట్యూట్గా మార్చింది. 2004లో సుబ్బయ్య కలిశాడు. తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. 2013లో నా కూతురు సిరి రేణుకాని దేవదాసి చెయ్యాలని చూశాడు. అడ్డుకున్నా. జనాలు, మీడియా వాళ్ళు అన్న మాటలకి చచ్చిపోవాలనిపించింది. కాని మా అమ్మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళినట్టు నా కూతుర్ని వదల్లేను కదా. అందుకే కంసుడు పంపించే రాక్షసుల నుంచి కాపాడ్డానికి యశోద కృష్ణుడికి అమ్మాయి వేషం వేసినట్టు పోలీసు, మీడియా జనాల నుంచి కాపాడుకోవడానికి అబ్బాయిగా వేషం వేసుకున్నా. మగవాడ్ల వేషం వేసి మూగవాడ్లా నటిస్తూ హోటల్స్ దగ్గర పనిచేస్తూ మా రేణుకని పెంచాను. తన వల్లే నేను ఈరోజు ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాను. నా గురించి చెప్పగలుగుతున్నాను. అమ్మకి జరిగినట్టే ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలకి జరుగుతుంది. 5 years ప్లస్ ఉన్న అమ్మాయిల్ని దేవదాసి చేస్తున్నారు. తర్వాత వాళ్ళని డిఫరెంట్ ప్లేసెస్కి మైగ్రేట్ చేసి ప్రాస్టిట్యూట్స్గా మారుస్తున్నారు, లేదా వాళ్ళే మారిపోతున్నారు. జనాలకి దేవుడి మీద భక్తి కంటే భయం ఎక్కువైపోయింది. అందుకే ఇలాంటి మూఢనమ్మకాలు. ఏ దేవుడు నాకిది చేస్తే మీకు మంచి చేస్తా అని చెప్పలేదే. మీ రిలీజియస్ బిలీఫ్స్ వల్ల అండ్ డబ్బుల కోసమని చాలా మంది ఇన్నోసెంట్ అమ్మాయిల లైఫ్ స్పాయిల్ అవుతుంది. సో ప్లీజ్ ఇప్పటికైనా ఇలాంటి రిలీజియస్ బిలీఫ్స్ ని ఆపండి. కష్టమైన ఇష్టంతో పనిచేసి వాళ్ళని చదివించండి. మీ లైఫ్, వాళ్ళ లైఫ్ రెండూ బాగుంటాయి. ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ గవర్నమెంట్ దట్ స్ట్రాంగ్ దేవదాసి ప్రివెన్షన్ యాక్ట్ తో ఈ దేవదాసి సిస్టమ్ ని స్టాప్ చేయండి. అలా చేస్తే చాలా మంది ఇన్నోసెంట్ అండ్ పూర్ అమ్మాయిల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అవును, సుబ్బయ్య ఎలా చనిపోయాడు? వదలో ప్లీజ్ అండి, వద్దండి. చెప్తున్నా కదా, వదలో.
నా కూతుర్ని దేవదాసి అవ్వనివ్వను.